తెలంగాణలో లీజు భూముల అమ్మకానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. 9,000కు పైగా ఎకరాలను అప్పనంగా కట్టబెడుతున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంటే అందులో అమ్మకానికి పోయే భూమి 4,700 ఎకరాలే అంటూ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు 4,000 ఎకరాలున్న మాటను నిరూపించాలంటూ శ్రీధర్బాబుకు సవాల్ విసిరారు. గాలి మాటలు మానుకొని రాష్ట్ర ప్రగతిలో మీరు పాల్పంచుకోకండి, రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవద్దని మేము మనవి చేస్తా ఉన్నాం. మేము ప్రాథమిక అంచనా మేరకు అందరూ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటే దాదాపు 4 నుంచి 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కలిగించే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ఐఏసీ కింద ఏముండదు, ఐఏసీ వారికి అమ్మేసింది, వారి సొంత ల్యాండ్లు ఇవి. సొంత ల్యాండ్కు సంబంధించి మరి 4,740 ఏకర్స్ ప్లాటెడ్ ఏరియా, మొత్తం భూమి 9,292 ఎకరాలు. అంటే దాంట్లో రోడ్లు ఉంటాయి, డ్రైన్స్ ఉంటాయి, కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ ప్లాటెడ్ ఏరియా ఈజ్ అబౌట్ 4,400 ఏకర్స్. థ్యాంక్స్ టు శ్రీధర్ బాబు గారు. నిజాన్ని కొంతవరకు ఒప్పుకున్నాడు. ఆయన కొంత దాచే ప్రయత్నం చేసింది, కానీ కొన్ని ఒప్పుకోక తప్పలేదు. నేను చెప్పలే, శ్రీధర్ బాబు గారే చెప్పారు, స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో. మేము ఈ 9,292 ఎకరాలు అమ్మేస్తున్నాం, రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే మాకు 4-5 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఈ 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని 4-5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు అంటే, మిగతా 4,95,000 కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి, దాన్ని ఏమనాలి? లేలే ఇది 9,292 ఎకరాల భూమి కాదు, ఇలా రోడ్లు మోరీలు బొంగ 4,740 ఉంటుంది అని ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మంత్రి గారు, నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం. నేను సవాల్ చేస్తున్న శ్రీధర్ బాబు గారికి, నిజంగా 4,740 ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా? దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సగం మోరీలకు పోతుంది, రోడ్లకు పోతుందని ఇట్లా బుకాయించంగా ఇక ఎదుటోడేం మాట్లాడాడు, మనకేం తెలియదు అనుకుంటున్నావా? మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా.